పేరు కుమార్గి వెంకటప్రసాద్. నేను అనాథుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు బాపట్ల జిల్లా చైర్మన్ కూడా. సో ఇక్కడ 2 నెలల క్రితం ఈ ఎల్లంపల్లి కళ్యాణి అనే ఒక అమ్మాయి అనాథ గృహిణి అమ్మాయి నా కాడకు వచ్చేసి 2 ఎకరాల మాగాణి పొలం, వ్యవసాయ పొలం, అదేవిధంగా ఇంటి స్థలం ఒక 5 సెంట్లు, ఇది మొత్తం కూడా ఒక నంగు నాగిరెడ్డి అనే అతను కబ్జా చేసి ఈ అనాథ మేరకు న్యాయం జరిగేంత వరకు కూడా మా అనాథ యూత్ ఫెడరేషన్ పోరాడుతుంది. ఈ అమ్మాయికి సంబంధించిన పొజిషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ 5 సెంట్లకు సంబంధించింది. సో ఇదైతే ఫేక్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్, పూర్తి ఎవిడెన్స్ తోటి మేము ఇక్కడ ఉన్నాము. ఎల్లంపల్లి కళ్యాణి సార్, రాజబంగాపాలెం పంచాయతీ, చిన్నగంజ మండలం, ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నాను. నంగు నాగిరెడ్డి అనే అతను అగ్రకులస్తుడు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాల పొలాన్ని నా ఇళ్ల స్థలాన్ని ఆక్రమించాడు. వీటి మీద నేను ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. అయినా నాకు న్యాయం జరగట్లేదు సార్. నాకు న్యాయం జరిగేలా చూడండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు చౌడూరు రమేష్. నేను యానాదుల యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడికి పనిచేస్తూ ఉన్నాను. ఈ ఎల్లంపల్లి కళ్యాణి విషయం ఏదైతే ఉందో, ఈ అగ్రకులానికి చెందిన వ్యక్తి ఈమెకున్న 2 ఎకరాల పొలాన్ని, 5 సెంట్ల భూమిని దారుణంగా ఒక గిరిజన మహిళ, యానాది మహిళను కూడా చూడకుండా ఆవిడని మోసం చేసి ఆ స్థలాన్ని కానీ ఆ పొలాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ విషయం ఏదైతే మా దృష్టికి వచ్చిందో, ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా, ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ ఈవిడ పేరున ఉన్నాయి. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ స్థలం నాది, ఆ పొలం అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదు. ఈ న్యాయం గెలిచేంత వరకు కూడా మేము ఎక్కడి దాకైనా వెళ్తాం. ఎస్టీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చిన్నగంజాం మండలం రాజుబంగారపాలెం గ్రామానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే, ఈ రాజుబంగారపాలెం ఎస్టీ యానాది కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఒక మహిళ, భర్త చనిపోయినటువంటి ఒక ఎల్లంపల్లి కళ్యాణి అనేటువంటి ఒక మహిళ. ఇదే గ్రామానికి చెందినటువంటి నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉందో, ఈమెకున్నటువంటి 2 ఎకరాల భూమిని, అదేవిధంగా ఆమెకు చెందినటువంటి ఒక 5 సెంటు స్థలాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని, అన్యాక్రాంతంగా వీళ్ళ చేత మాయమాటలు చెప్పి వీళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించి గిరిజన మహిళ అయినటువంటి యానాది మహిళకి అన్యాయం జరగడం అనేది ఈ సమాజం సిగ్గుచేటుతనం. ఆ గిరిజన మహిళకి, ఆ యానాది మహిళకి చెందినటువంటి 2 ఎకరాల భూమిని, అదేవిధంగా 5 సెంటు స్థలాన్ని కూడా ఆమెకు ఇప్పించవలసిందిగా స్థానిక ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా అందరిని కూడా మేము కోరుకు ఇవాళ మేము డిఎస్పీ గారిని కలిసాం. డిఎస్పీ గారి తర్వాత ఇవాళ సిఐ గారిని కలుస్తాం. రేపు పొద్దున్న ఎస్పీ గారికి, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్కి, స్టేట్ ఎస్టీ కమిషన్ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేసి ఈ మహిళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.